అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయ వేడితో పాటు ప్రాణాపాయ పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇంకా ట్రంప్ సెక్యూరిటీ పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు తాజాగా అమెరికా రాజకీయాలను కుదిపేసే మరో సెన్సేషన్ బయటపడింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్తో సహా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నినట్లు FBI భగ్నం చేసింది. ఈ క్రమంలోనే స్పై థ్రిల్లర్ తరహాలో ట్రంప్ను హత్య చేయడానికి పాక్ పౌరుణ్ణి ఇరాన్ ఎంపిక చేసినట్టు అమెరికా అటర్నీ వెల్లడించింది. నాలుగున్నరేళ్ల కిందట బాగ్దాద్ విమానాశ్రయంలో జరిగిన రాకెట్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధినేత కాసిం సులేమానీ చనిపోయాడు. అయితే పక్కా ప్లాన్తోనే అమెరికా అతన్ని మట్టుబెట్టినట్టు వెల్లడైంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ రగిలిపోతోన్న నేపథ్యంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దీనికి బాధ్యుడని, అతన్ని హత్య చేయాలని ఇరాన్ కుట్ర పన్నింది. ఈ బాధ్యతను పాక్ జాతీయుడికి అప్పగించింది. ఇరాన్తో సంబంధాలున్న పాకిస్తాన్ కు చెందిన 46 ఏళ్ల ఆసిఫ్ మర్చెంట్ ను అమెరికా పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. అతడు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నినట్టు FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ వే వెల్లడించారు. ఇరాన్ చేయించే కాంట్రాక్ట్ మర్డర్ కు కుట్రగా దీనిని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్ర పనిన ఆసిఫ్ మర్చెంట్ ను అమెరికా అధికారులు న్యూయార్క్ లో అరెస్ట్ చేశారు. అతడి టార్గెట్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన ఆసిఫ్ మర్చెంట్ ఏప్రిల్లో పాకిస్తాన్ నుంచి అమెరికా చేరుకున్నాడు. అప్పటికే అతడు కొంతకాలం ఇరాన్ లో ఉండగా అతడి కుటుంబం అక్కడే ఉంది. అతడు అమెరికాకు చేరుకోగానే కిరాయి హంతకులను ఏర్పాటు చేయడంలో సహకరిస్తాడని భావించిన ఓ వ్యక్తితో కుట్రపై చర్చించాడు. కానీ సదరు వ్యక్తే పోలీసులకు సమాచారం చేరవేశాడు. వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్ కవర్ అధికారి. సదరు అండర్ కవర్ ఆఫీసర్ ఆసిఫ్ ను జూన్ లో కొందరు వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాడు. వారితో న్యూయార్క్ లో తనకు 3 పనులు చేయాలని, కొన్ని పత్రాలు, డ్రైవ్లను దొంగిలించడం, రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనడం, హత్యలు చేయాలని కోరాడు. ఏదో ఒకసారి డీల్తో ఇది ముగియదని, పలుమార్లు అవసరం పడవచ్చని కూడా మర్చెంట్ ఆ కిరాయి వ్యక్తికి చెప్పాడు. హత్యలు మొదలు కావడానికి ముందే తాను అమెరికాను వీడతానని ఆసిఫ్ మర్చెంట్ వెల్లడించాడు. ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తులను చంపడం గురించి వారికి వివరించాడు. ఆ తర్వాత మరో నెలకు కిరాయి హంతకుడి రూపంలోని FBI ఏజెంట్ ను కలిసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఓ రాజకీయ నేతను హత్య చేయాలని, అందుకు $5,000 అడ్వాన్స్ గా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. జూలై 12న అమెరికాను వీడేందుకు యత్నిస్తున్న వేళ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తులను అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడు విచారణలో వెల్లడించాడు. వీరిలో పెద్దల పేర్లున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ హత్యాయత్నానికి మర్చెంట్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసును బ్రూక్లిన్ న్యాయస్థానం విచారిస్తోంది. స్పై థ్రిల్లర్ తరహాలో ఇళ్లలో దోపిడీలు, నిరసనలు, ర్యాలీలతో దృష్టి మళ్లించి ఓ రాజకీయ నేతను హతమార్చాలని విస్తృతమైన పథకం వేసినట్టు వెల్లడైంది. నిందితుడు మర్చెంట్, అతడు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా భావించిన రహస్య అధికారుల మధ్య బంధం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. టార్గెట్ చేసిన పత్రాలు లేదా డ్రైవ్లను దొంగిలించడం, నిరసనలు, రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారిని చంపడం వంటి అనేక అంశాలు ఈ కుట్రలో ఉన్నాయని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. నిందితుడు నిరసనల కోసం టీ-షర్ట్, దొంగతనానికి ఫ్లానెల్ షర్ట్, హత్యకు ఫ్లీస్ జాకెట్, సమావేశాలకు అండ్ ఇలా కుట్రలో ప్రతి అంశానికి ఓ కోడ్ పేర్లు రూపొందించినట్టు వివరించారు. అతడు ఒంటరిగానే ఈ కుట్రను అమలు చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు అధికారులు తెలిపారు.